నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 6వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము తొలి ఏకాదశి బోనాలకు 2వ ఆదివారము, పునర్వసు కార్తె ప్రారంభము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:50 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:51. ఈరోజు తిథి ఏకాదశి రాత్రి 9:13 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ రాత్రి 10:33 వరకు. తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3:06 నుండి తెల్లవారుజామున 4:52 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5:13 నుంచి సాయంత్రం 6:51 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:14 నుంచి తెల్లవారుజామున 5:02 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 12:50 నుంచి మధ్యాహ్నం 2:37 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 6వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి. మేషరాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు కుంభంలో 11వ స్థానంలో సంచారం చేస్తుండగా మంగళుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆదాయ వృద్ధి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు, వాహన యోగం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇస్తూ మంగళవారం రోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభంలో 10వ ఇంట సంచారం చేస్తున్నాడు. శుక్రు గురులు ఇద్దరు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. ఫలితాలుగా ఉద్యోగంలో ప్రగతి కనబడుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం గోచరిస్తోంది. పరిహారంగా శుక్రవారం రోజు నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు కుంభంలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు లగ్నంలో సంచారం చేస్తున్నాడు. ఈ ఫలితాలు ప్రయాణ యోగము, విద్యార్థులకు లాభదాయకము, మంచి సమాచారము, శుభవార్తలు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేసుకొని ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహ అనుగ్రహము విశేషంగా కలుగుతుంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు కుంభంలో 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు లగ్నంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టవలసిన సమయము. కుటుంబంలో సంబంధాల మధ్య అంటే కుటుంబీకుల మధ్య ఒత్తిడి, ఆందోళనలు కలిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయం దర్శించడంతో పాటు శివలింగానికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.